హలో గైస్, వెల్కమ్ టు తెలుగు కోర్ క్లబ్. మొదటిసారి మా ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తున్నాను. ముందు టాపిక్లోకి వెళ్ళే ముందర మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ వీడియో టాపిక్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్, అంటే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ ఎర్రర్ మీకు వస్తూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ కోసం ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం. దీనికోసం మనం మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మేనేజ్ అప్లికేషన్లో సర్చ్ బటన్ ఉంటుంది. సర్చ్ బటన్ దగ్గర మనము యూట్యూబ్ అని సెర్చ్ చేసుకుంటే యూట్యూబ్ అప్లికేషన్ అయితే మనం చూడగలుగుతాం అన్నట్టు. ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే కింద నేను ఆల్రెడీ దీన్ని ట్రయల్ చేశాను కాబట్టి మీకు డేటా అంతా క్లియర్ అయ్యింది. సో దానికోసము నేను చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కింద క్యాచీ డేటా ఉంది కదా, క్యాచీ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాచీ డేటా మొత్తం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు డేటా ఏమీ లాస్ ఏమీ ఉండదు అన్నట్టు. ఓకే, సో ఇలా క్లియర్ చేసుకున్న తర్వాత మనము ఇలా క్లియర్ చేసుకుని మనము ప్లే స్టోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనము సేమ్ యూట్యూబ్ అప్లికేషన్ని సెర్చ్ చేసుకుని దాన్ని మనకి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అవుతుంది, మోస్ట్లీ అవుతుంది. స్టిల్ ఇలా చేసినా కూడా మీకు ఇష్యూ ఏదన్నా ఉందంటే దానికి నెక్స్ట్ ప్రాసెస్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఎలా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. యూట్యూబ్ ఇన్స్టాల్ అవుతుంది. విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్క్. ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఓపెన్ చేస్తున్నాం. స్లోడింగ్ జస్ట్ ఓపెన్. ఇట్స్ అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఇది అండి, ఇది ఒక ప్రాసెస్. అంటే మనం డేటా క్లియర్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం ఒక ప్రాసెస్. ఈవెన్ ప్లే స్టోర్లో ఓపెన్ కాలేదు, ఇన్స్టాల్ కాలేదు అంటే దానికి ఈ ప్రాసెస్ అన్నట్టు. అలా కాదు, ఇంకా ఇష్యూ ఉన్నప్పుడు దీనికి వేరే ప్రాసెస్ చూపిస్తుంది. దానికోసం మనము గూగుల్లో వెళ్ళి యూట్యూబ్ ఏపీకే లేటెస్ట్ వర్షన్ అంటే టైప్ చేసుకొని సెర్చ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కింద అప్లికేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఏపీకే అనేది అప్లికేషన్. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అంటే దీన్ని ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. డౌన్లోడ్ చేసుకొని దాన్ని నార్మల్గా మనం అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో అలా ఇన్స్టాల్ చేసుకున్న ఇది వర్కౌట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. సైన్ ఆఫ్. ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.